కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు మాస రాశ ఫలితాలు చెబుతున్నాను. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహు గ్రహ ప్రభావం వలన ఉద్రిక్తత అనేటటువంటిది బాగా ఎక్కువగా వస్తుంది. మీరు ఏ ఉపాసన చేసినా, ఏ పూజ చేసినా అందులో ఎక్స్టర్నల్ ఎనర్జీ బాగా ఎక్కువైపోయి వేడి బాగా ఎక్కువ తన్నేసి ఆధ్యాత్మిక సాధనల వల్ల కూడా వేడి అనేటటువంటిది బాగా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వేడి వస్తువులు తినకండి. ఆహారపు నియమాలలో చల్లదనాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. సప్తమ రాహువు యొక్క ప్రభావం వలన మీకు ఏమవుతుందంటే ఆరోగ్యం పైన కొంచెం ప్రభావం చూపించడానికి అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో, మీ కస్టమర్స్తో మీకు గొడవలు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. సప్తమ రాహు ఎక్కడుంటే అక్కడ గొడవలు పెడుతూ ఉంటాడు. అయితే షష్ఠస్థితిగతుడైనటువంటి ఈ శని యొక్క గ్రహము యొక్క ప్రభావం వల్ల మీరు శత్రువుల్ని పై విజయం సాధిస్తారు. మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళంతా కూడా ఇచ్చివేయడం జరుగుతుంది. మీరు కొత్తగా ప్రారంభించేటటువంటి ఏ పనైనా సరే సక్సెస్ఫుల్ అవుతూ ఉంది. అలాగే ఈ కన్యారాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే మనకి వృషభంలో ఉన్నటువంటి గురుడు, కుజుడు మరి మిథునంలో ఉండడము, బుధుడు కర్కాటక రాశిలో ఉండడము, రవి సింహరాశిలో ఉండడము, శుక్రకేతువులు ఇద్దరూ కూడా కన్యారాశిలో ఉండడం వల్ల మీరు లావ్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. చక్కగా ఈ యొక్క తిండి మృష్టాన్న భోజనం అనేటటువంటి దాని మీద ఏకాగ్రత పెడతారు. తర్వాత ఈ యొక్క సుఖాలు, లగ్జరీస్ ఎక్కువ ఈ నెలలో రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఉద్యోగ భద్రత ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో మీకు ప్రమోషన్స్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. అయితే పని విపరీతమైనటువంటి టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. ఈ అంతా పని చేసినప్పటికీ కూడా మీకు ఈ యొక్క రాహు గ్రహం వలన మీకు గుర్తింపు రాదు. అయినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళుతూ ఉంటే గుర్తింపు మీరు నిజాయితీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు చక్కగా ముందుకు వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మీ వాళ్ళ దగ్గర, ప్రభుత్వం దగ్గర మీ యొక్క జీతభత్యాలు అవన్నీ కూడా ఏం ఉంచుకోరు. ఆ విధంగా మీరు ముందుకు సక్సెస్ఫుల్గా ముందుకు మీరు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అదేవిధంగా వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఏం వ్యాపారాలు చేసుకోవాలండి అంటే మీకు ఈ యొక్క చేపల బిజినెస్, ఎండు చేపల బిజినెస్, ఉప్పు చేపల బిజినెస్, తర్వాత చైనాకి డ్రగ్స్ అంటే ఏంటి, మందులు, మెడిసిన్ పౌడర్స్, ఇలాంటివన్నీ కూడా మీరు ఆ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లు చేసుకోవడం ద్వారా కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఏమండి మాకు ఉద్యోగం రావట్లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం అనేటటువంటి జరుగుతాయి. మీరు అప్లికేషన్లు పెట్టకుండా ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి ఉద్యోగం రావట్లేదు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు వస్తాయి. తర్వాత మీ యొక్క పిల్లల కోసం ఈ కాలేజీలో సీట్ రాలేదు, మాకు ఈ స్కూల్లో మీరు సీట్ ఇప్పించలేకపోయారని మీ భర్తల మీద అలగకుండా మీ ఇంటి పక్కన వాళ్ళ మీద, ఎదురింటి వాళ్ళ మీద అలగడం, తెలిసిన వాళ్ళ మీద అలగడం అనేటటువంటిది చేస్తారు. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు కంపల్సరీ ఉన్నాయి. అందువలన వేరే దేశాల్లో భర్త ఉంటే భార్య ఇంకొక దేశంలో ఉండడం, ఒకే ఊరిలో ఉంటే కనుక వేరే ఇళ్ళలో అద్దెలకు ఉండడము, అలాగే ఒకే ఇంట్లో కనుక ఉంటే వేరే గదుల్లో ఉండడము, ఆ తర్వాత మీరు ఇద్దరు ఎదురెదురుగుండగా మాట్లాడుకోకుండా ఫోన్ టెక్స్టింగ్ మెసేజెస్ ద్వారా మాట్లాడుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఈ కన్యారాశి వాళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ధనానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లేదు కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళు కొత్తగా ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్టులకు గుర్తింపులు జరుగుతాయి. అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు తీసినటువంటి సినిమాలన్నీ కూడా హిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అనుకున్నట్టుగా ప్రతి పని కూడా చకచక అయిపోతూ ఉంటాయి. గవర్నమెంట్ పనులకు అడ్డంకులు ఉండవు. బ్యాంకుల్లో లోన్లు పెట్టుకుంటే మీకు లోన్లు వస్తాయి. ఒక ఇల్లు ఉన్న వాళ్ళు 2 ఇళ్ళు కొనుక్కోండి, ఒక స్థలం ఉన్న వాళ్ళు 2 స్థలాలు కొనుక్కోండి, ఏం పర్వాలేదు, డబ్బులు అవే ఆటోమేటిక్గా మీకు రావడం జరుగుతుంది. సహనము, శ్రద్ధ అనేటటువంటిది ఈ నెలలో మీరు డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఇంకా అదనంగా మనకి శుభమైనటువంటి ఫలితాలు మనకి రావాలి అనంటే మనం ఏం చేయాలండి? ఈ యొక్క కన్యారాశి వారికి మనకి ఈ యొక్క రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయాలి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. అలాగే మనకి ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడం ద్వారా
మీకు ఈ యొక్క కష్టాలనేటటువంటివి తొలగిపోతాయి. అదేవిధంగా ఈ యొక్క రాహుకి ఇంట్లో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క కుంకుమకి మీరు అర్చనం చేసుకోవడం ద్వారా కూడా మీకు సుఖశాంతులు మంచి అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.